వెల్కమ్ టు జ్ఞానప్రసూనం వెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం చంద్రదశలో అష్టమ శని, ఏలినాటి శని ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే అంశం. సహజంగానే ఏలినాటి శని, అష్టమ శనిని గురించి భయపడని వాళ్ళు ఎవరు ఉండరు. గోచార గ్రహరీత్యా బాధింపుకు గురి చేసేది ఏలినాటి శని, అష్టమ శని కాలం అని చెప్పవచ్చు. ఇక ఏలినాటి శని, అష్టమ శని జరిగే కాలంలో చంద్రదశ అనేది రాకూడదు. చంద్రభుక్తి వస్తేనే ఒక నెగటివ్ అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ ఏలినాటి శనికి చంద్రదశకు సరిపోదు అని పరిశీలిస్తే, మనోకారకుడైన చంద్రుడు శని భగవానుడి ఇంట్లో అమరి ఉంటేనే కొంత బలహీనమవుతారు. దీనినే పునర్పు దోషం అంటారు. ఇది వైవాహిక జీవితానికే సమస్యనిస్తుందని అర్థం కాదు. విపత్తు, గండాలు, ఆకస్మిక మరణం, సూసైడ్ ఆలోచనలు, నీటి గండాలు, తీవ్రమైన ప్రమాదాలు జరగడం, శరీర అవయవాలు కోల్పోవడం ఇవన్నీ ఈ శని మరియు చంద్రుడు కలిస్తే ఏర్పడే ఫలితాలు. ఎందుకింత ప్రతికూలత అంటే, చంద్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం. ఒక రాశి నుండి ఇంకొక రాశికి 2.25 రోజులలో అత్యంత వేగంగా కదిలే గ్రహం. క్షీణచంద్రుడిగా 14 రోజులు, వృద్ధి చంద్రుడిగా 14 రోజులు, తదుపరి అమావాస్య చంద్రుడిగా, పౌర్ణమి చంద్రుడిగా ఒకే మాసంలో అన్ని రాసులను కంప్లీట్ చేస్తాడు. దీనికి కారణం, చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహంగా అతి దగ్గరగా సంచరించే గ్రహం. దీనికి పూర్తి విరుద్ధంగా శని గ్రహం రాశి మండలాన్ని కంప్లీట్ చేయడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పుడు అతి వేగంగా సంచరించే చంద్రుడు, చాలా నెమ్మదిగా సంచరించే శని గ్రహం, ఈ 2 గ్రహాలు వైరుధ్యం కలిగిన గ్రహాలు. అంటే ఒకరికొకరు వ్యతిరేకంగా, అసహకారంగా ఉండటం అని అర్థం. ఇటువంటి వేగమైన ఆలోచనలు మనస్సున్న చంద్రుడు చాలా నెమ్మదిగా ఆలోచించేవాడు మరియు నెమ్మదిగా వ్యవహరించే శని భగవానుని రాసుల్లో కానీ, శని భగవానుని కలయికలో కానీ ఏదో ఒక విధంగా ఉన్నప్పుడు చంద్రదశ అనేది త్వరగా తప్పులు చేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకే ఏలినాటి శని, అష్టమ శనిలో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, మనం తీసుకునే వేగవంతమైన నిర్ణయాలే మనల్ని తప్పుదారిలో వెళ్ళేట్లు ప్రేరేపిస్తాయని చెబుతాము. ఓపిక పట్టండి, ఇప్పుడు ఏది చేపట్టకండి. ఇల్లు కడుతున్నారా? వాయిదా వేయండి. పెళ్లి చేసుకుంటున్నారా? ఆలోచించి చేసుకోండి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? నిదానం. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం ఇది. ఇందులో ఏలినాటి శని కంటే అష్టమ శని సమయంలో మీరు జీవితంలోని అతి ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇటువంటి సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే చంద్రదశ జరిగితే ఏం జరుగుతుంది అంటే, జ్యోతిష్యుల సలహాకు వ్యతిరేకంగా వారిని సంప్రదించకముందే తీవ్రమైన తప్పులు చేస్తారు. వేగవంతమైన కార్యకలాపాల ద్వారా పూర్తిగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఒక అష్టమ శని చంద్రదశ జరిగే సమయంలో భర్తకు విషమిచ్చి చంపిన భార్యను చూడవచ్చు. ఒక అష్టమ శని చంద్రదశలో విపత్తులను సంధించి అవయవాలను కోల్పోయిన వారిని చూడవచ్చు. ప్రాణం పోయిన వారిని కూడా చూడవచ్చు. ఒక అష్టమ శని చంద్రదశలో జీవిత భాగస్వామి ద్రోహానికి గురైన వారిని చూడవచ్చు. ఒక అష్టమ శని చంద్రదశలో పిల్లల ప్రాణాలు కోల్పోవడాన్ని చూడవచ్చు. ఒక అష్టమ శని చంద్రదశలో వ్యాపారాలు మొదలుపెట్టి గొప్ప నష్టాన్ని సంధించి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా మనం చూడవచ్చు. ఇలాంటి ఆకస్మిక సంఘటనలకు ఈ 2 గ్రహాల ప్రభావం కఠినంగా ఉంటుంది. కాబట్టి నిదానంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళే సమయం అష్టమ శని సమయం. ఇంకా
ఏలినాటి శనిలోనూ జన్మశని జరిగే సమయం. ఈ సమయంలో వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల అనేక కష్ట నష్టాలను చవి చూసేట్లు చేసే గ్రహం చంద్రుడు. సో అష్టమ శని జరిగే కాలంలో చంద్రదశ జరుగుతుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవశ్యం. ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర అనే 3 నక్షత్రాలు ఉన్నాయి. మఖా నక్షత్రం సింహరాశిలో ఒకరు జన్మించారని అనుకోండి. కేతు దశ ఒక 5 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు, సూర్యదశ 6 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్లకు 31 సంవత్సరాల వయస్సు. ఈ 31 సంవత్సరం నుండి 41 సంవత్సరం వరకు చంద్రదశ జరుగుతుంది. అష్టమ శనిలో చంద్రదశ. ఈ సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగ స్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నిదానం ఈ సమయంలో చాలా చాలా ముఖ్యం. వివాహానికి సంబంధించిన విషయాలలో, పుత్రభాగ్యానికి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మీనరాశి వారికి జన్మశని జరుగుతుంది. అక్కడ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి చంద్రదశ దాదాపు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. కాబట్టి పెద్ద బాధింపు ఉండదు. అదే రేవతి నక్షత్రం 4వ పాదం మీనరాశిలో జన్మించిన వారికి చంద్రదశ ప్రారంభమవుతుంది. సో ఏలినాటి శనిలో జన్మశని చంద్రదశ జరుగుతుందా, అష్టమ శని చంద్రదశ జరుగుతుందా, జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ చంద్రభుక్తి జరుగుతున్న ఆ భుక్తి అయిపోయేంత వరకు జాగ్రత్తగా ఓపికగా ఉండాలి. ఎటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. సో చంద్రభుక్తి జన్మశని జరుగుతున్నప్పుడు వచ్చినా, అష్టమ శని జరుగుతున్నప్పుడు చంద్రభుక్తి వచ్చినా అదనపు జాగ్రత్తతో అవగాహనతో ఉండడం మంచిది. సో చంద్రుడు వేగంగా పయనించే గ్రహం, శని నిదానంగా పయనించే గ్రహం. వీరిరువురు సంధించడం అనేది ఎటువంటి జాతకుడినైనా ఒక ఆట ఆడిస్తుంది. కాబట్టి ఏలినాటి శని, అష్టమ శనిలో చంద్రదశ జరుగుతున్నప్పుడు ఓపిక పట్టాలి. ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చెయ్యాలి. ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించాలి. బిల్వమాలతో శివుడిని ఆరాధించాలి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.